నాగభూషణం గారు ప్రశ్న అడుగుతారన్నారు. ఆ ప్రశ్న చెప్పండి నాగభూషణం గారు. ఒక్క నిమిషం ఫ్యూచర్లో కిరణ్ గారు అడిగిన దానికి ఒక క్వశ్చన్ ఏం చెప్తున్నారంటే రేపు ఎప్పుడో రాజ్యసభ జరగబోయేది మనం చెప్పలేం, రేపు ఏం జరుగుతుంది వాళ్ళు కూడా చెప్పలేం. సరే ఇస్తారో లేదు తర్వాత ఇప్పటివరకు ఏం చేశారు అనేది ఆయన అడిగారు. దానికి మీరు ఆన్సర్ చెప్పండి. నేను అడిగేదంటే ఒక క్లాసులో 50 మంది స్టూడెంట్స్ ఉంటే 40 మంది తప్పితే టీచర్ తప్ప లేకపోతే స్టూడెంట్ తప్ప నేను అడుగుతున్నా, ఎవరు తప్పది? ఇవాళ మీరు 60 మందిని మారుతున్నారండి, 59 మందిని. అది ఎవరిది నాయకత్వమా, పార్టీదా, మీ లీడర్దా, ఎవరిది? నేను అడిగేది మీరు ఎమ్మెల్యేలు మారిస్తే ఎలా గెలుస్తారు నేను అడుగుతుంది. మీరు బీసీలో ఉన్నారు ఒక పక్కన, అరే ఈ ఓడిపోయడం వల్ల మాకు ఇస్తున్నారని టికెట్లు అని మాట్లాడుతున్నారు తప్పితే ప్రేమతో ఇస్తున్నారని మాట్లాడతలా. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిందంటే డెవలప్మెంట్. ఇప్పుడు ఈ సంవత్సరం మనం 42,000 కోట్ల అప్పు తీసుకోవాల్సింది ఇప్పటి వరకు ఈ రోజే 3,000 ఏది సుమారుగా 2,450 కోట్లు ఇవాళ ఇండియన్ పెట్టారు. ఎఫ్ఆర్ఎంపీ దాటి 50,000 కోట్ల రూపాయలు అప్పు అయిపోయింది. ఇంకా 2 నెలలు ఉంది, 3 నెలలు ఉంది ఈ సంవత్సరం, 2 నెలల 15 రోజులు ఉంది. నేను ఎందుకు అడుగుతున్నానంటే మీరు మారిస్తే గెలుస్తారని అనడం అనేది కరెక్ట్ కాదు. పర్ఫార్మెన్స్ మీకు మార్కులు వేయాలంటున్నా నేను. దానికి చెప్పండి మీరు ఆన్సర్. ధర్మశ్రీ గారు నాగభూషణం గారి ప్రశ్నకి ధర్మశ్రీ గారు సమాధానం రియాక్ట్ అవ్వచ్చు. చెప్పండి ధర్మశ్రీ గారు. నేను అదే నాగభూషణం గారు ఆయన 175 మా దగ్గర ఉన్నటువంటి 151 ఎమ్మెల్యేలతో పాటు తెలుగుదేశం వచ్చినటువంటి 4గురితో పాటు 155 మందితో పాటు ఇక్కడ ఉన్నటువంటి 175లో ఇంకొక 20 మంది మా సమన్వయకర్తలు ఉంటే అక్కడ మొదటి నుంచి ఈ 4 మాసాల 4 సంవత్సరాల్లో 9 నెలలు పనిచేసినటువంటి వాళ్ళు మార్పు చేసినట్టు 175 మార్చి 175లో కేవలం 60 మందిని మార్పు చేసాం. 60 మందిని ఏంటంటే అక్కడ ఉన్నట్టు పనితీరు ఆ సిచ్యువేషను మేము ఏంటంటే ఇది 2.5 సంవత్సరాలుగా ఆయన మాకు ఏంటంటే క్లియర్గా పెట్టారు. ఎప్పుడు కూడా ప్రజలు ఎప్పుడైనా 175 మందిలో పలానా వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళలేదు, పలానా వాళ్ళు ప్రజల్లోకి ఏమో తిరగలేదనేది ఒక్కటి చూపించండి. అలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నటువంటి రేటింగ్లో వాళ్ళ తాలూకా రిపోర్ట్స్లో ఏవైతే కొంచెం అంత సానుకూలంగా లేదు, ఇంకొక రూపంలో సర్వీసు ఇంకొక రూపంలో మనం ఏమో ఉపయోగించుకుందాం ఉద్దేశంతో కొంతమంది ఇంకో దగ్గర అకామిడేట్ చేయడం జరుగుతుంది. ఇందులో ఇప్పుడే ఎమ్మెల్యే కావాలన్నటువంటి వాళ్ళు అంతే. మీరు ఎలా మాట్లాడుతున్నారు? 175లో 120 మంది మార్చారండి. 120 మంది ఫెయిల్యూర్ అయ్యాయి. 50 మందిలో 10 మంది అంటే మీరు చూసుకొని 100కి 20 మంది 80 మందిని మార్చినట్టు మీరు మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ వేరండి. ఇక్కడ ఏంటంటే మేము ఇప్పుడు మాలాంటి వాళ్ళు అందరూ ఉన్నాం, మా పేర్లు ఏం చెప్పలేదే అంటే ఇక్కడ ఉన్నటువంటిదే అక్కడ ఉన్నటువంటి వాళ్ళ పెర్ఫార్మెన్స్ని పెట్టి తీసుకున్న నిర్ణయం. కానీ ఒకటి లక్ష్యం అండి, గెలిపే లక్ష్యంగా పనిచేస్తున్నాం అండి, గెలుపు లక్ష్యంగా. ఎందుకంటే కొన్ని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం ఎంతవరకు దాని మీద రిజల్ట్ చూపిస్తాం కదా. కానీ మరొక ప్రధానమైనటువంటి ప్రశ్న, ఇప్పుడు మార్పు చేయడం వల్ల గెలుస్తారా? నెంబర్ 1 నాగభూషణం గారు అడుగుతున్నారు, మార్పు చేయడం వల్ల గెలుపు సాధ్యం అవుతుందా అని. నెంబర్ 2, ఈ మార్పుల వల్ల మీ పార్టీలోనే కొంత అసమ్మతి లేకపోతే సీఎం తీసుకున్న నిర్ణయం మీద, పార్టీ అధ్యక్షుడు తీసుకున్నటువంటి నిర్ణయం మీద ఖచ్చితమైనటువంటి అభ్యంతరాలు వినిపించట్లేదా? ఉన్నాయి కదా అవి కూడా. మరి వాటిని ఎట్లా హ్యాండిల్ చేస్తారు? వినిపిస్తున్నాయి. నేను మీ మాటకి యాక్సెప్ట్ చేస్తున్నాను. కానీ వినండి కిరణ్, ఒక్క మాట దయచేసి నా మాట ఓవర్లాప్ అవ్వకూడదు కదా. ఇప్పుడు మురళి గారు చెప్పినటువంటి మాట, మార్పు చేయడం వల్ల దీని మీద అసమ్మతి రాదంటే కొంచెం ఎవరికైనా కొంచెం మనస్తాపం కలిగించవచ్చు. ఇప్పుడు మార్పు అంటే కొంచెం ఒప్పించి లేదా ఇంకో రకంగా చెప్పించి మనకి ఇగో మిమ్మల్ని ఇలాగ చేస్తున్నా అంటే ఆ 30 మంది నిన్న కొన్ని సీట్లు పెట్టారు సార్, వాళ్ళు ఒప్పించే నిర్ణయాలు తీసుకున్నారండి. చాలా వరకు ఒకరో ఇద్దరు ఉన్నారు టెంప్ట్ అయ్యి ఇప్పటికిప్పుడు అమాంతంగా పదవి కావాలని అటు ఇటు అడుగులేసి అడగచ్చు. నిన్న ఇక్కడ ఉన్నారు, నిన్న ఏంటంటే కేసీఆర్ నాని గారు మరి ఎలాగొచ్చారు, ఎందుకు వచ్చారు? అలాగే ఏంటంటే కొన్ని పరిస్థితులు ఏంటంటే అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఆయన ఏంటంటే వాళ్ళకి అనుమానం, మాకు అలా కాదు, మా నాయకుల పట్ల అభిమానం. ఎవరు కూడా అలాగా కరాఖండిగా అలా ఆయన మీద చెప్పేసి వెళ్ళిపోవడం కాదు. అప్పటికి కూడా ఒప్పుకోకపోతే రేపు డిఫీట్ అయిపోతే ఇంకా ప్రమాదం. కాబట్టి ముందుగానే మేము చెప్పే చేస్తామని చెప్పకుండా చేయలేదు. చెప్పుకున్నా ఏదైనా